ఫీజుల పేరుతో విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తూ 3 పీరియడ్ల వరకు క్లాస్ రూమ్లోకి రానివ్వకుండా చిన్నారులని బయట నుంచోపెట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్పేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బీసీ విద్యార్థి సంఘం నాయకులు వెళ్లి పాఠశాలలో ప్రశ్నించాక అసలు ఆ పాఠశాలకు హైస్కూల్ నడిపేందుకు పర్మిషన్, అనుమతులు లేవని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. హైస్కూల్ అనుమతులు లేకుండా అధిక ఫీజులను వసూలు చేస్తున్న పాఠశాలను వెంటనే మూసివేయించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు బీసీ విద్యార్థి సంఘం నాయకులు. ఈరోజు బడంగ్పేట్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థకి గత 2 సంవత్సరాల నుంచి ఎంఈఓ గారి దృష్టికి తీసుకువెళ్ళాం, అదేవిధంగా ఆర్జేడీ గారి దృష్టికి తీసుకువెళ్ళాం, డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాక ఇట్లా 8, 9, 10 పర్మిషన్ లేదని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి చెప్తున్నా. ఎంఈఓ పట్టించుకొని ఎంఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా డిఓ గారు ఉన్నారు. విద్యార్థులతో చెలగాటలు ఆడుతున్నారు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ సిమ్మకు నీరెత్తినట్టుగా వీళ్ళు అదేవిధంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మేము ఈరోజు పొద్దున రావడంతో ఫీజు కడతలేదని చెప్పేసి 6th క్లాస్ విద్యార్థిని అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లైన్లో నిలబెట్టించి అందరి ముందర ఇన్సల్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాక దయచేసి చెప్తున్నాను, బడంగ్పేట్ శ్రీ చైతన్య స్కూల్లో ఎవరు అడ్మిషన్ తీసుకొని మీ పిల్లల జీవితాలని ఆగం చేయకండి. ప్రత్యేకంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బడంగ్పేట్ శ్రీ చైతన్య స్కూల్లో అడ్మిషన్ తీసుకొని మీ పిల్లల జీవితాలను ఆగం చేయకండి. ఈ స్కూల్కి ఎలాంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు స్కూల్ రన్ చేస్తారు. ఈ స్కూల్కి ఎలాంటి పర్మిషన్స్ లేవు. కావున దయచేసి మీరు ఎవరు జాయిన్ చేయకండి. ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నాడు, పాపం అన్నకి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఇట్లా పాపము కాయకష్టం చేసుకొని వచ్చి వీళ్ళ పొందకు పైసలు పెడితే వీళ్ళు పర్మిషన్స్ లేకుండా స్కూల్ రన్ చేస్తారు. రేపు మీ పిల్లలకి జాబులకు కానీ దేనికైనా కానీ నానా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే పేరెంట్స్కి చెప్తున్నాము, ఈ స్కూల్కి పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఎవరికి అడ్మిషన్ తీసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.